మేడం మీరు చెప్పండి, ఇది ఒక ప్రైవేట్ ల్యాండ్ అయినప్పటికీ కూడా మీకు నోటీస్ కూడా అది ఒక ప్రైవేట్ పేపర్లో ఇచ్చారు. అంటే మీకు డైరెక్ట్ వచ్చి ఇచ్చింది లేదు. అంటే ఖచ్చితంగా దీన్ని యాక్సెప్ట్ చేయాల్సిందే అంటారా? 60 డేస్లో మీరు రెస్పాన్స్ ఇచ్చే అవకాశం ఏమైనా ఉందా? అంటే మాకు ఏమీ ఖచ్చితంగా ఇవ్వనప్పుడు మేము రెస్పాండ్ ఎలా అవుతాం? అయినా ఇంతమంది రెస్పాండ్ అవుతున్నారు కదా, చాలా అది ఆ రెస్పాన్స్ అందరికీ చాలు. నాకు అర్థం కానిది ఏంటంటే, సెక్రటేరియట్లో గాంధీ విగ్రహం ఉంది, దాని నిండా క్రౌడ్ షిట్ చాలా చండాలంగా ఉంది, దాన్నే క్లీన్ చేసుకోలేకపోతున్నారు. మీరు ఇన్ని అడుగులు ఇక్కడ మొత్తం ఇన్ని ఫ్యామిలీస్ అందరినీ లేపేసి గాంధీ విగ్రహం పెట్టి దాన్ని ఎట్లా చూసుకుంటారు మీరు? నాకు అర్థం కావట్లేదు, కాన్సెప్ట్ అర్థం కావట్లేదు. ఇప్పుడు ఆ గాంధీజీ వచ్చి ఇట్లా జరుగుతుంది అంటే ఆ గాంధీజీ అయినా ఒప్పుకుంటారా? ఇంతమంది రోడ్ల మీద పడుతున్నారు, నీకు ఒక విగ్రహం పెడతాము, ఎవరు ఒప్పుకుంటారు? ఇంతమంది లైవ్లీహుడ్, మా ఫాదర్ ఈయన లైఫ్ లాంగ్ కష్టపడి రూపాయి లోన్ లేకుండా పూర్తి డౌన్ పేమెంట్తో మేము ఇల్లు కొనుక్కున్నాం ఇక్కడ. నాకు ఇంకో ఇల్లు ఉంది, 2 హౌసెస్ ఉన్నాయి నా పేరు మీద ఇక్కడ. ఇప్పుడు నేను మా పేరెంట్స్ని తీసుకుని నేను ఎక్కడికి వెళ్ళాలి? సరే మీరు తీసేస్తాను అంటున్నారు, దానికి మేము ఎక్కడైనా కట్టుకోవాలి, మేము దానికి డబ్బులు ఎవరు ఇస్తారు? నేను బ్యాంకర్ని, నేను ఏ బ్యాంకో నేను చెప్పలేను కానీ నేను బ్యాంకర్ని. ఆ బ్యాంక్ లోన్ నేను ఎట్లా కట్టుకోవాలి? 80 lakhs ఉంది నాకు లోన్. ఇంకా 80 lakhs నేను ఎట్లా కట్టుకుంటాను? నేను బయట ఇల్లు రెంట్కి తీసుకోవాలా? సొంత ఇల్లు పెట్టుకొని మళ్ళీ వీళ్ళు నన్ను డిస్ప్లేస్ చేసేస్తారు కాబట్టి అడ్వాన్స్ కట్టుకొని నేను అక్కడ ఉండి దీనికి నేను ఈఎంఐ కట్టుకుంటూ, ఇది ఎంతవరకు? లేని ఇల్లు కోసం ఈఎంఐ కట్టుకోవాలి. ఆయన మాకేమొద్దు, మమ్మల్ని వదిలేయండి, ప్రశాంతంగా ఉన్నాము, పొల్యూషన్ లేదు, ఏమీ లేదు, హాయిగా ఉన్నాము, మా మిగిలి ఇక్కడ వదిలేసేయండి. ఇలాగా మీకు కావాలంటే గాంధీ స్టాట్యూ ఊరు బయట ఎక్కడైనా పెట్టుకోండి, చాలా ప్లేస్ ఉంది, గవర్నమెంట్ ల్యాండ్ చాలా ఎకరాలు, చాలా లక్షల ఎకరాలు ఉన్నాయి, మీకు అక్కడ పెట్టుకోండి. ప్రైవేట్ ల్యాండ్ని తీసుకుని మీరు గాంధీ విగ్రహం పెట్టాల్సిన అవసరమే లేదు. ముందు రోడ్లు బాగా చేయండి. ఇక్కడ స్కూల్ బస్సెస్ వెళ్తాయి మేడం, ఇక్కడి నుంచి ఇక్కడ వెళ్ళే వంతెన ఎట్లుంది? బ్రిడ్జ్ ఎలా ఉంది? అస్సలు బాగాలేదు ఆ బ్రిడ్జ్. పిల్లలు వెళ్తూ ఉంటారు ఆ స్కూల్ బస్ పైన, మిలిటరీ వాళ్ళు పెద్ద వ్యాన్లు వెళ్తాయి అట, అంతంత పెద్ద వ్యాన్లు ఆ బ్రిడ్జ్ మోస్తుందా? ఏదో రోజు పడిపోయేలా ఉంది ఆ బ్రిడ్జ్. దాన్ని బాగు చేసే నీకు దిక్కులేదు, మీరు పోయి ఇట్లా గాంధీ విగ్రహం పెట్టుకుంటారు. మేదీపట్నం నుంచి ఇక్కడికి వచ్చే రోడ్లో ఒక్క రోడ్డు బాగోదు, ట్రాఫిక్ అసలు డైవర్షన్ సరిగా ఉండదు. వాటి మీద మీరు ఖర్చులు పెట్టరు కానీ గాంధీ విగ్రహం పెడతారు. నాకు ఆ కాన్సెప్ట్ అర్థం కావట్లేదు, ఆయన ఏం ఆలోచిస్తున్నారో తెలియట్లేదు. మమ్మల్ని ఇక్కడ వదిలేసేయండి, మేము హాయిగా ఉన్నాము. ఇంతవరకు వర్షాలు, ఎంత పెద్ద వర్షాలు వచ్చినా మాకు ఇంత ప్రాబ్లం రాలే, ఎందుకంటే మా అపార్ట్మెంట్ ఎత్తులో ఉంది, వచ్చిన వాటర్ అంతా నీళ్ళలోకి పోతుంది. మాకు ఇంత ప్రాబ్లం రాలేదు ఇప్పటిదాకా, మేము చాలా సేఫ్గా ఉన్నాము, చాలా హ్యాపీగా ఉన్నాము. ఇంతకు మించి ఏం చెప్పారు సార్? మీరు చెప్పండి, అంటే మీరు ఎంతో కష్టపడి ఇక్కడ ల్యాండ్ కొనుక్కొని తర్వాత అపార్ట్మెంట్ డెవలప్ అయ్యాక ఇల్లు కొనుక్కున్నారు. అంటే ఎలా, అంటే మీరు ఇంత కష్టపడ్డ తర్వాత ఇప్పుడు ఇది అంటే నీళ్ళ పాలయ్యే అవకాశం ఉంది, ఎందుకంటే మూసి పక్కనే ఉంది కాబట్టి మీరేం చెప్తారు? మేము ఈ ల్యాండ్ని ఇవ్వమమ్మా, మేము ఎంతవరకైనా ఫైట్ చేస్తాం, లాస్ట్ బ్రీత్ వరకు ఫైట్ చేస్తాం గవర్నమెంట్తో. ఇది ప్రైవేట్ ల్యాండ్ మా. ఎందుకు దీన్నే టార్గెట్ చేశారు అంటారు ప్రభుత్వం? వాళ్ళ సెల్ఫ్ గురించి దీన్ని టార్గెట్ చేశారు, అంతేగాని ప్రజాక్షేమం గురించి కాదు, గాంధీ పాలసీల్లో భాగంగా కాదు. వాళ్ళ సెల్ఫ్ డెవలప్మెంట్ గురించి, సెల్ఫ్ అనేది ఉంది కాబట్టి దీన్ని నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. మేము ఎంతవరకైనా వెళ్తాం, లాస్ట్ మూమెంట్ వరకైనా వెళ్తాం, ఏ రీజన్కైనా వెళ్తాం, లీగల్గా వెళ్తాం, అన్ని రకాలు వెళ్తాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మీరు చెప్పండి మేడం. కేసీఆర్ గారు అప్పుడు మేము ఇల్లు ఎప్పుడు కొనుక్కున్నామంటే తెలంగాణ ఎడ్యుకేషన్ మూమెంట్లో కొనుక్కున్నామండి. ఆ తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత ఇక్కడ ఆల్రెడీ మా అపార్ట్మెంట్లో కొన్ని ప్రముఖులు ఉన్నారు. ప్రముఖుల్ని కలవటానికి అప్పుడు కేసీఆర్ గారు కూడా అప్పుడు యాక్షన్ ప్లాన్ వన్స్ అదే మనకి తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు ఫస్ట్ మీటింగ్ ఎక్కడ మా అపార్ట్మెంట్లో జరిగిందండి. అప్పుడు అది నాకు తెలిసిన 2013 అండ్ 2013 ఆ టైంలో కేసీఆర్ గారు వచ్చారు, మొత్తం హరీష్ రావు గారు అంతా వచ్చారు. ఆ తర్వాత ఏంటంటే మాది అప్పుడే మా అపార్ట్మెంట్ ఇనీషియల్ స్టేజ్లో ఉందన్నమాట. ఏంటంటే వాటర్ సరిగ్గా లేదు, ట్యాంకర్లు వచ్చి మాకండి. ట్యాంకర్లు వస్తే తర్వాత ఇక్కడ ఉన్న కొద్ది ప్రముఖుల ద్వారా మేము రిక్వెస్ట్ చేసుకుంటే డైరెక్ట్గా కేసీఆర్ గారు ఏం చేశారంటే డైరెక్ట్గా మన మున్సిపల్ డిపార్ట్మెంట్ చెప్పేసి డైరెక్ట్గా ఒక పైప్ లైన్ ఉంటుందండి, ఇక్కడ నుంచి ఒక 4 inch పైప్ లైన్ వేసిన తర్వాత మాకు వాటర్ సాల్వ్ అయింది చాలా విషయాల్లో. ప్లస్ మాకు బయట ఇది మా అపార్ట్మెంట్ బయట అంత మట్టి రోడ్డు అనమాట అండి, అంత రెయిన్లో కానీ చాలా ఇబ్బంది పడుతుంటే అప్పుడు మన కార్తీక్ రెడ్డి గారు ఉన్నారు సార్,
కార్తీక్ రెడ్డి గారు సపోర్ట్ చేశారు. కార్తీక్ రెడ్డి గారు సపోర్ట్ చేసి మొత్తం రోడ్ అంతా మంచి నీట్గా సీసీ రోడ్ వేయించారండి. ఈ విధంగా సపోర్ట్ చాలా విధాల్లో మాకు చెప్పాలంటే బీఆర్ఎస్ నాయకులే చాలా హెల్ప్ చేశారండి. అంటే ఇప్పుడు హరీష్ రావు గారు వచ్చారు, మీకు హామీ ఇచ్చారు, అసలు మీకు ముందుంటాము మేము అని చెప్పేసి అన్నారు. నమ్ముతున్నారా ఆయనని? 200% అండి. ఎందుకంటే ఇప్పుడు ఇనీషియల్గా ఇది 1.5 year బ్యాక్ ఎప్పుడో స్టార్ట్ అయింది. అప్పుడు ఎప్పుడైతే నీకు రెడ్ మార్కుల్లో పెట్టారో మొదట వచ్చిన నాయకులు హరీష్ రావు గారు అండి. హరీష్ రావు గారు మా అపార్ట్మెంట్ కూడా వచ్చారు, యాజ్ వెల్ as మేము ఆ పక్కన మూసీ పక్కన కొన్ని సాయిరామ్ నగర్ అని డిఫరెంట్ కాలనీస్ ఉన్నాయి. అప్పుడు కూడా ఆయన చాలా యాక్టివ్గా ప్లే చేసి అప్పుడు కూడా ఒకే మాట అన్నారు, మీకు ఏది ఉన్నా కూడా మేము లీగల్గా మేము సెల్ కూడా పెడతాం, మీకు అవసరం లీగల్ సపోర్ట్ కూడా చేస్తాం, మేము వస్తామని చెప్పేసి. అందుకే మేము ఎప్పుడైనా కూడా మా హరీష్ రావు గారు సబితమ్మ అన్నారు కదండి, మా సబితమ్మ అన్నారంటే ఇంకా ఆవిడ కంపల్సరీ సపోర్ట్ వస్తారండి.